కమ్మ బ్రాహ్మణ రెడ్డి ఇట్లా మనందరం ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉంటున్నాం, వాళ్ళని మాత్రమే దూరం. పైగా మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఎత్తి పొయ్యాలి వాళ్ళకి పోసే, అంటే అసలు పోయినిచ్చేవాళ్ళు. అంతకుముందు అయితే అసలు పోయినిచ్చేవాళ్ళే కాదు, దూరంగా ఉండాలి. మా చిన్నప్పుడు చూసింది కొంతమంది ఇళ్లలో ఎత్తి పోయడాలు చూసాము. ఏందది అని తిట్టుకునే వాళ్ళం, అడిగితే నీకేం తెలియదు పో అని నాలుగు కొట్టేవాళ్ళు మమ్మల్ని. అట్లాగే లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు రావడానికి ఇంట్లో ఒక ఇది ఉంటది సందులాగా, అట్టించిన రాళ్ళు అట్టించిన వాళ్ళు వెళ్ళాక నీళ్లు చల్లుకుని వెళ్ళే వాళ్ళని చూసాం మేము. ఈ దరిద్రాలన్నీ చూసినప్పుడు నాలాంటి వాడికి కడుపు మండేది. ఏంది ఇది, వాళ్ళు మనుషులు మనం మనుషులు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆడుకునేవాడిని నేను, అట్లాగే వెళ్ళి ఆడద్దని తిట్టేవాళ్ళు. అట్లాంటివి చూసినటువంటి వాళ్ళు. కుల వివక్షకు గురయ్యింది సమాజం. ఆ కుల వివక్ష కారణంగా ఎందుకు వచ్చింది? ఆ కుల వివక్ష పోవడానికి ఏం చేయాలి? మనిషి మెదడులో మార్పు రావాలి, లేదా వాళ్ళు ఎదిగితే అప్పుడు కొంత మార్పు వస్తుంది. వాళ్ళు ఎలా ఎదగాలి? ఆర్థికంగా ఎదగాల, చదువు పరంగా ఎదగాల, ఉద్యోగాల పరంగా ఎదగాల. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ పెట్టింది అందుకు, చదువుల్లో రిజర్వేషన్ పెట్టింది అందుకు. ఇప్పుడు నువ్వు ఎంబీబీఎస్ఏ, అతను ఎంబీబీఎస్ఏ. నువ్వు ప్రభుత్వ ఉద్యోగివే, అతను ప్రభుత్వ ఉద్యోగి. నువ్వు ఐఏఎస్ఏ, అతను ఐఏఎస్ఏ. కానీ ఇవాళకి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కుల వివక్ష వాటికి కూడా సమాజంలో ఎట్టుందో. మీరు ఐఏఎస్ ఐపీఎస్లో